विजिताखिलांध्र जनता सुधींद्रमणि दीपका घन कीर्ति सांद्र विजिताखिलांध्र जनता सुधींद्रमणि दीपका त्रिशतकाधिका चित्रमालिका जैत्र यात्रिका कथानायका घन कीर्ति सांद्र विजिताखिलांध्र जनता सुधींद्रमणि दीपका त्रिशतकाधिका चित्रमालिका जैत्र यात्रिका कथानायका शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये గణేష్ ఏంటమ్మా? నాయనా గణేష్ చెప్పమ్మా. చూడు నాయనా, నేను స్నానాల గదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ద్వారం దగ్గర కూర్చో. నేను చెప్పేంత వరకు ఎవరినీ లోపలికి రానివ్వద్దు. ఆజ్ఞమాత, నేను ఎవరిని లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతగా వెళ్ళి స్నానం చేయండి. కానీ ఆ ఆటపాటల్లో పడి మర్చిపోవు కదా? లేదమ్మా, మీరు చింతించకండి. క్షమించండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, నువ్వెవరివి? ఇలా నా దారిని ఎందుకు ఆపుతున్నావు? నేను గౌరీపుత్రుడినైన గణేశుణ్ణి. నేను మాత ఇచ్చిన ఆదేశాన్ని పాలిస్తున్నాను. ఆమె ఆదేశం ఏమిటంటే ఆమె ఆజ్ఞాపించేదాకా ఎవరిని లోపలికి పంపొద్దని. గౌరీపుత్రుడా, అలాగైతే ఈ ఆజ్ఞ నాకు వర్తించదు. ఎందుకంటే నేను గౌరికి భర్త అయిన శివసేనుడు. ద్వారం నుండి తప్పుకో బాలక. కుదరదంటే కుదరదు. ఎప్పటిదాకా అమ్మ ఆజ్ఞాపించదో నేను ఎవరిని లోపలికి వెళ్ళనివ్వను. మొండికేయకు అమాయక బాలుడా, దారి నుంచి తప్పుకో. అది అసంభవం. చూడు, నీకు నా కోపం గురించి తెలియదు. దారి వదులు, లేకుంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. పరిణామం ఏదైనా కూడా సూర్యుడు పశ్చిమం నుండి రావచ్చు, చంద్రుడు తన మార్గాన్ని మార్చుకోవచ్చు, కానీ నేను మాత్రం నా ధర్మ మార్గాన్ని తప్పుకోలేను. చెప్పినా వినకపోతే బలవంతంగానైనా తొలగించా. ఘోరమైన అనర్థం. భగవాన్ శంకరుడు కోపంలో ఈ అనర్థం చేస్తున్నారు. బాల గణేశుణ్ణి ప్రేమతో సర్ది చెప్పకుండా అతని యుద్ధంలో ఓడించడానికి రణసైన్యాన్ని పంపిస్తారా? నేను మధ్యవర్తిత్వం వహించవలసిందే. నాయనా గణేష్, నువ్వు కూడా వీళ్ళలా మొండిగా ప్రవర్తించకూడదు. మొండిగా నేను కాదు, తండ్రి గారు ప్రవర్తిస్తున్నారు. నువ్వు తండ్రి గారి ఆజ్ఞ పాటించాలి నాయనా. మార్గం నుండి తప్పుకో. నేను గనక తండ్రి గారి ఆజ్ఞ పాటిస్తే మరి అమ్మ ఇచ్చిన ఆజ్ఞ ఏమవుతుంది? అమ్మ ఇచ్చిన ఆదేశాన్ని నేను ఎప్పటికీ ఉల్లంఘించలేను. ముందు కేకు పెద్దలు చెప్పిన మాట వినాలి. దారి నుండి తప్పుకో. నా వరకు ఉన్నతమైన స్థానం అమ్మది. నేను తప్పుకోను. వీడిని దారి నుండి తప్పించాలి, లేకుంటే శంకర భగవాన్ కోపంతో అనర్థమే అవుతుంది. చూడు నాయనా, నా మాట వింటే కనుక నీకు పురస్కారం ఇస్తాను. పురస్కారం ఆశ చూపించి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా?
ఇది మీకు శోభించదు బ్రహ్మదేవా. నాకు కోపం తెప్పించొద్దు బాలుడా, తప్పుకో, లేకపోతే మీరు నన్ను బెదిరిస్తున్నారా? నేను మాత్రం భయపడ్ను. వేడిని వశపరుచుకోవాలంటే బలప్రయోగం చేయక తప్పదు. నేను నిన్ను దండిస్తున్నాను. ఘోరమైన అనర్థం జరగబోతోంది. ఏమైంది ప్రభు? మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అంతా సౌఖ్యమే కదా? దేవి, శంకర్ భగవానుని క్రోధం చరమసీమలు దాటుతోంది. ఆయన తాండవం చేస్తున్నారు. శివశంకరులు తాండవం చేస్తున్నారా? అలా అయితే ఏదో ఘోరమైన విపత్తి రాబోతోందన్నమాట. అవును, మనం వెంటనే అతన్ని శాంతింప చేయడానికి కైలాసానికి వెళ్ళాలి. ప్రభు, నేను కూడా మీతో వస్తాను. ఇలాగైనా అక్క పార్వతిని కలుస్తాను. స్వామి, నా పుత్రుణ్ణి వధించారా? నాయనా గణేష్, ఎంత పని చేశారు ప్రాణనాథ. క్రోధంలో మీరు మీ పుత్రుణ్ణి వధించారా? ఇక మీ దేవతలంతా ఈ ఒక చిన్న పిల్లవాడిని ఓడించడం ఇంత అవసరమా? ఏకంగా దేవతలంతా ఇక్కడికి వచ్చారు. చెప్పండి, లేకుంటే నా ప్రాణాలు కూడా తీసుకోండి. నాకు నా పుత్రుడు ఎలాగైనా కావాలి, ప్రాణంతో. మీరు వీడికి ప్రాణదానం చేయాల్సిందే, లేకుంటే నేను కూడా ప్రాణాలని తెగిస్తాను. మీరు ఏం మాట్లాడుతున్నారు దేవి? నేను న్యాయం కోరుతున్నాను. నా పుత్రుడు నిర్దోషి. వాడు నా ఆజ్ఞని పాలించాడు. క్షమించు దేవి, ఇది అసంభవం. అయితే నేను జీవించుండడం కూడా అసంభవమే. మీరు కానీ ఇప్పుడే నా పుత్రుడికి పునర్జీవనం ప్రసాదించకపోతే నేను నా ప్రాణాలని త్యగిస్తాను. మీరు మీ కోపంలో మీ పుత్రుణ్ణి వధించారా భోలేనాథ్? ఇప్పుడు మీరు దేవి పార్వతి యొక్క కోరికను స్వీకరించి బాల గణేశునికి తిరిగి జీవం పొయ్యవలసిందే. లేకుంటే ఈమె క్రోధం ఈ సృష్టినంతటిని సర్వనాశనం చేస్తుంది. వాస్తవంలో దేవి పార్వతి ఆగ్రహం అనుచితం కాదు. క్రోధంలో మరి మీరు చేసిన పనికి ఇక ఇదే సరైన ప్రాయశ్చిత్తం భోలేనాథ్. అహంకారం త్యాగించి దేవి పార్వతి యొక్క ప్రార్థనను స్వీకరించండి భోలేనాథ్. ఇది జరిగే ముందు నుండి వేరయ్యాక దాన్ని తిరిగి అతికించడం సాధ్యం కాదు. అలా అయితే ఒకటే ఉపాయం ఉంది. ఎవరైనా వేరే బాలుని యొక్క శిరస్సు మీ యొక్క శస్త్రంతో నరకబడలేదు, బాలుని గణేష్ యొక్క మొండెతో అతికించవచ్చు. వెంటనే మీ గణాలకు ఆదేశించండి. వెళ్ళండి, వెళ్ళి అలాంటి బాలుని తలని తీసుకురండి. ఎవరి ముఖమైతే ఉత్తర దిశలో ఉంటుంది, ఇంకా ఎవరి తెల్లైతే తన పుత్రుడి వైపు వీపు పెట్టి పడుకుని ఉంటుంది.
నా బాబే. చూసావా దేవి, ఇతడు జీవించాడు. మీరు ఇతనికి ప్రాణాలైతే ఇచ్చారు ప్రభు, కానీ ఈ రూపంలో దీన్ని చూసి అందరూ ఎగతాళి చేస్తారేమో. చింతించకు ప్రియా, అలా ఏమీ జరగదు. నేను ఇతనికి వరం ఇస్తున్నాను. యుగ యుగానికి ప్రజలు ఇతనికి పూజలు చేస్తారు. ఈ అద్భుత బాలుడు భూవాసునికి శుభం చేస్తాడు. నేను ఇతనికి వరమిస్తున్నాను. ఎప్పుడైనా ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిగా గణేశునికి పూజ చేస్తారు. ఈ బాలుడు విద్య మరియు బుద్ధికి దాత అవుతాడు. ప్రతి మందిరంలో, ఇంట్లో ఇతనినే స్థాపిస్తారు. ప్రజలు ఎల్లప్పుడూ లడ్డూలతో నైవేద్యం పడతారు. మన పుత్రుడు అత్యంత బలవంతుడు, బుద్ధిమంతుడు. నేను ఈ రోజు నుంచి నా గణసేనలకు సేనాపతిగా నియమిస్తున్నాను. అన్నయ్య పదండి, మనం వెళ్ళి నదిలో స్నానం చేయాలి. నువ్వు వెళ్ళు కార్తికేయ. ఈ రోజు భోజనం కొద్దిగా ఎక్కువైంది. నాకు నిద్ర వస్తుంది. బాగా ఎక్కువగా తిని నీకు బద్ధకం పెరిగిపోయిందన్నయ్య. అలాగా? నేను నీకంటే ఆరోగ్యంగా ఇంకా చలాకీగా ఉన్నాను. ఊరుకోండి అన్నయ్య, మీరైతే నాతో పరిగెత్తలేరు కూడా. నీకు నా శక్తి గురించి తెలియదు కార్తికేయ. నారాయణ నారాయణ, మీ ఇద్దరిలో ఎవరు శక్తివంతుడో తెలుసుకోవాలి అంటే ఒక పరీక్షతోనే సాధ్యం. ఎలాంటి పరీక్ష మహాముని? మీ ఇద్దరిలో ఎవరైతే మొత్తం విశ్వాన్ని 3 సార్లు చుట్టి వచ్చి మొట్టమొదటిగా తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తారో వారే విజేతగా నిర్ధారించబడతారు. నారాయణ నారాయణ. నాకు అంగీకారమే. నాకు కూడా స్వీకారమే. ఇదిగో విశ్వాన్ని 3 సార్లు చుట్టి వచ్చాను మహాముని. ఇదెలా? మీరిక్కడ నుండి వెళ్ళనే లేదుగా. మీకంతా తెలుసుగా మహాముని. నా తల్లిదండ్రుల్లోనే పూర్తి విశ్వము నిండి ఉందిగా. వీరిని చుట్టి వస్తే పూర్తి విశ్వాన్ని చుట్టినట్టు కాదా? అరే అన్నయ్య, మీరు వెళ్ళనే లేదా? నిజంగానే మీకు బద్ధకం పెరిగింది. ఆయన మీకంటే ముందరే విశ్వాన్ని 3 సార్లు చుట్టి వచ్చారు. అంతేకాక మీరే విజయులు అయ్యారు. నారాయణ నారాయణ. అదేలా? అన్నయ్య తప్పకుండా ఏదో చురుకిన పని చేసుంటారు. మోసం కాదు, బుద్ధి గల పని. నారాయణ నారాయణ. అలా అయితే అన్నయ్య, ఒకవేళ మీరు విశ్వాన్ని 3 సార్లు చుట్టి వస్తే చెప్పండి, 4 వైపులా ఏంటేం చూసారో మరి? 7 మహాద్వీపాలు, 4 మహాసముద్రాలు, హిమాలయ పర్వతాలలో ఎత్తైన పర్వతము, విశ్వంలో అతి పొడవైన నీల్ నది చూశాను. ఇంకా చెప్పనా? చాలు చాలు, మీకు తెలియదు. కానీ ఇదెలా సాధ్యం? ఒక చిన్న పనితో. కానీ ఈ రోజు నాకు విశ్వాసం కలిగింది. నా చిన్న తమ్ముడు కూడా ఎవరికి తీసుకోవడని. వాస్తవానికి ఈ రోజు జరిగిన పరీక్షలో అసలైన విజేత నువ్వే. గణదేవతాయ ధీమహి శివాయ గుణమండితాయ గుణేశాయ
धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशाय भालचन्द्राय